ఈరోజు ఒక న్యూ టాపిక్ వెళ్దాం. అది ఏంటంటే మనకి ప్రస్తుతం ఉన్న లాలు వాటికి సంబంధించి మనం ఎట్లా పాటించాలి, పాటించకపోతే వచ్చే నష్టం ఏంటన్నది మనం దీంట్లో తెలుసుకుంటున్నాం. అంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇట్స్ నాట్ అన్ ఎక్స్క్యూజబుల్, ఇగ్నోరెన్స్ ఆఫ్ ఫ్యాక్ట్ ఈజ్ ఎక్స్క్యూజబుల్ అన్నది వాస్తవం. అంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా అంటే ఏంటి? సపోజ్ ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి, హెల్మెట్ లేకుండా వెళ్తున్నాము, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా వెళ్తున్నాము. అట్లాగే ముగ్గురు 3 రైడర్స్ ఒకే స్మార్ట్ సైకిల్ మీద ముగ్గురు రైడ్ చేస్తున్నారు, ఎందుకంటే పెర్మిసిబుల్ ఓన్లీ 2, వన్ ఈజ్ పిలాన్ డ్రైవర్ అండ్ మెయిన్ డ్రైవర్. అట్లాగే మైనర్స్కి మనం ఎప్పుడైతే వెహికల్ ఇస్తున్నామో అది అఫెన్స్ అవుతుంది, ఎందుకంటే మైనర్స్ దే ఆర్ నాట్ సపోజ్ టు డ్రైవ్ ది వెహికల్. ఎప్పుడైతే వాళ్ళు డ్రైవ్ చేస్తారో తల్లిదండ్రులని జైల్లో వేస్తున్నారు, ప్రస్తుతం ఉన్న లా అది. సో ఇది ఇగ్నోరెన్స్ ఆఫ్ లా అన్నది ఈ విషయాల్లో మనం మర్చిపోతే చాలా ఇబ్బంది పడతాం. అట్లాగే లిమిటేషన్ యాక్ట్ అను, లేకపోతే ఇంకో యాక్ట్ తీసుకోండి. లిమిటేషన్ యాక్ట్ అంటే ఇప్పుడు 3 years లిమిటేషన్ అని, లేదా అంటే డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి హైకోర్టుకి 90 రోజులు, కొన్ని సందర్భాల్లో 60 days అని ఉంటుంది. అట్లాగే మనకి జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు నుంచి డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్ళాలంటే 30 days ఇంటర్ అపీల్, దట్ ఈజ్ ఇంటర్నల్ కోర్టు కాబట్టి 30 days ఇలా ఉంటుంది. ఈ విషయాలు మనం మర్చిపోతే మనకి అఫెన్స్ కింద వస్తుంది, మనం చేసేది అఫెన్స్ కింద వస్తుంది. అంటే మనం తప్పు చేస్తున్నట్టు దానికి పనిష్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఇగ్నోరెన్స్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే ఏంటి? మన ముత్తాతల పేర్లని వాళ్ళ పేర్లని మనం మర్చిపోతే దట్స్ నాట్ ఏ ప్రాబ్లం, ఎందుకంటే దట్ కెన్ బి రీకలెక్టెడ్, దానికి ఎవరు మిమ్మల్ని క్వశ్చన్ చేయరు. కానీ లా విషయాల్లో మనం ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మర్చిపోతే అది మనం ఇబ్బంది అవుతుంది అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. కైండ్లీ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సో దట్ ఐ విల్ కమ్ మచ్ మోర్ విత్ అప్డేట్స్ ఇన్ షార్ట్స్. థ్యాంక్ యూ.